హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చంద్రకళ వ్లాగ్స్ అండ్ వీడియోస్. ఇది మొన్న గృహప్రవేశం వీడియో పెట్టాను కదా, ఆ వీడియో కంటిన్యూస్ అనే ఈ వీడియో అనమాట. ఇది సెకండ్ పార్ట్ వీడియో. ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత భోజనాలు అయిన తర్వాత 3 గంటల నుంచి మా అందరికీ వడిబియ్యం పెట్టారు. ఇప్పుడు నలుగురికి వడిబియ్యం పెడుతున్నారు. పొద్దున ఒక ఆమెకు పెట్టారు వడిబియ్యము, సత్యనారాయణ వ్రతం చేయకముందే. ఇల్లు కట్టినప్పుడు పనిచేసి ఉంటుంది కదా బేల్దార ఆమెకి పొద్దునే పెట్టినారనమాట వడిబియ్యము. ఇంకో అత్త రెడీ అవుతున్నారు, మేము ముగ్గురు ఇక్కడ కూర్చున్నాము. నా చీర ఎలాగుందో కామెంట్ చేయండి. మా చెల్లెలు సెలెక్షన్ చేసింది. మా చిన్నత్త పక్కన మా పిన్ని వాళ్ళ వదిన, ఆ తర్వాత నేను, మా ముగ్గురికి ఒక్కొక్కరు వడిబియ్యం పెడుతున్నారు. మా చిన్నత్తకేమో మా పిన్నమ్మ పెడుతుంది, ఇంకో అత్తకేమో మా వదిన వడిబియ్యం పెడుతుంది, నాకేమో మా అత్త కూతురు వడిబియ్యం పెడుతుంది. అట్లా ఒక్కొక్కరికి పెడుతున్నారు. ఈ వీడియో చాలా రోజులు అవుతుంది పెడదాం అనుకుంటున్నాను. పెడదామని పెట్టట్లేదు, ఎందుకంటే పెద్దగా ఎవరు చూడట్లేదు, అందుకే ఇంట్రెస్ట్ లేదు పెట్టడానికి వీడియోస్. షార్ట్ వీడియోస్ అనుకోండి బాగా చూస్తున్నారు, ఫుల్ వీడియోలు పెడితే ఎవరు చూడట్లేదు, అందుకే పెట్టడానికి ఇంట్రెస్ట్ లేదు వీడియోస్ పెట్టడానికి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వైజాగ్లో వడిబియ్యం అంటే అసలు ఏందో కూడా తెలీదు. వైజాగ్లో వడిబియ్యం పెట్టే పద్ధతి లేదు. మా సైడు ఏ ఫంక్షన్ చేసినా ఖచ్చితంగా ఆడపిల్లలకి వడిబియ్యం పెడతారు. ఫంక్షన్లు చేయకపోయినా సంవత్సరానికో 3 సంవత్సరాలకో అట్లా వడిబియ్యం పెడుతూనే ఉంటారు ఆడపిల్లలకి. ఈ ఊరు పద్ధతి వేరే ఉంది. ఒక్కొక్కరికి 5 సేర్లు బియ్యము, 5 కొబ్బరి గిన్నెలు, 5 బెల్లం ముద్దలు, 5 ఎల్లిపాయ గడ్డలు పెడతారంట. మా ఊర్లో అయితే అన్ని బియ్యం పొయ్యరు, చాట ఉంటుంది కదా, చాట నిండా పోస్తారు బియ్యము. చాటలో ఎన్ని పడితే అన్ని పోస్తారు, సేర్ల ప్రకారం ఏం లేదు. 2 కొబ్బరి గిన్నెలు, 2 బెల్లం ముద్దలు, 2 ఎల్లిపాయ గడ్డలు పెడతారు అంతే. 5 పెట్టరు. ఒక్కో ఊర్లో ఒక్కో పద్ధతి ఉంటుంది. మా ఊర్లో అయితే ఆ పద్ధతి, ఈ ఊర్లో ఈ పద్ధతి. అట్లా అందరూ ఫాస్ట్ పడుతున్నారు, పోటీ పెట్టుకున్నట్టు. ఒక్కరు కూడా వీడియో వైపు చూడట్లేదు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. వడిబియ్యం పోయడం అయిపోయిన తర్వాత అందరం కలిసి గుడికి పోయి వచ్చినాము. వీళ్ళ ఇంటి దగ్గరే కర్పూరం ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ ఫ్యాక్టరీలో ఒక గుడి ఉంది, అక్కడ పోయి వచ్చినాము అందరం. వీడియో తీసుకోలేదు, కానీ మా పిల్లలు సెల్ ఇవ్వలేదు నాకు, బొమ్మలు చూసుకోవడానికి తీసుకున్నారు, అందుకే వీడియో తీయలేదు. అందరికీ వడిబియ్యం పెట్టడం అయిపోయింది. నాకేమో మా అత్త కూతురు ఇంకా పెడుతుంది, తనకేమో కొత్తగా పెళ్ళయింది, ఇంకా ఎట్లా పెట్టాలో తెలీదు. ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటుంది. ఇంకా ఇది ఫస్ట్ టైం వడిబియ్యం పెట్టడం. 5 సార్లు 5 దోసనలు పెట్టాలి, తర్వాత 4 పిరికళ్ళు పెట్టాల బియ్యము ఒళ్ళోకి. లాస్ట్లో అన్నీ ఒకేసారి పోసేసి గిన్నెలో ఉన్న బియ్యం అన్నీ లాస్ట్లో గిన్నెలోవన్నీ ఒకేసారి పోసిన తర్వాత ఒళ్ళో బియ్యము 5 సార్లు ప్లేట్లో వేయాలి. ఇక్కడ బదులు చీర పెట్టడం మర్చిపోయింది తను. 2 చీరలు కంపల్సరీ, ఒక చీర కట్టుకుంటారు, ఒక చీర బదులు చీర అంటారు, ఒళ్ళో పెట్టాలి. అది ఫస్ట్లోనే పెట్టడం మర్చిపోయింది. తర్వాత 5 సార్లు ప్లేట్లో పోసిన తర్వాత దండం పెట్టుకొని మళ్ళీ ఒళ్ళోకే పోసేస్తారు ఆ బియ్యము. తర్వాత అందరం గుడికి వెళ్ళేసి వచ్చినాము అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.